తెలంగాణ రాష్ట్ర శాఖ బంద్ ప్రకటించడం జరిగింది। ఆ బంద్లో మేము ఆర్మూర్ పట్టణ నాయకులందరం కలిసి దుకాన్లు, మాల్లు, అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని బంద్ చేసి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది। ఆ అసెంబ్లీలో పలు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కూడా మద్దతు తెలిపినాయి। కానీ ఢిల్లీకి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు కోర్టులో కేసేస్తారు। అదేవిధంగా బీజేపీ నాయకులు దాన్ని అడ్డుకుంటారు। 42 రిజర్వేషన్ ని వాళ్ళు పార్లమెంట్ లో ఆమోదించకుండా అడ్డుకొని తెలంగాణలో ఉన్న బీసీలందరినీ 42 రిజర్వేషన్ వస్తే బీసీలకు రాజ్యాధికారం వస్తుందనే ఒక దురుద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అనగదొక్కాలని చూస్తున్నది। ఇవాళ రెడ్డి అయినా సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఏదైతే ఎలక్షన్ల ముందు 42 రిజర్వేషన్ ని అమలు చేస్తామని ఎలక్షన్లకు వెళ్లడం జరిగింది। అప్పుడు బీసీలందరూ కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి సంపూర్ణ మెజార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది। కానీ మేము ఈ రోజు అదే చిత్తశుద్ధితోని స్థానిక సంస్థలకు 42 రిజర్వేషన్ ను, బీసీల 42 రిజర్వేషన్ ను అమలు చేయడానికి ముందటికెళ్తే ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకుంటున్నారు। ఈ రోజు బీసీలు తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ ప్రకటిస్తే దాటిలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ బంద్ లో పాల్గొని రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్నారు। వారి చేతుల్లో ఉంది। బీజేపీ పార్టీ పార్లమెంట్ లో బిల్లు ఆమోదించి గవర్నర్ ద్వారా జీవో ప్రకటిస్తే సస్యశ్యామలంగా 42% రిజర్వేషన్ వస్తుంది। కానీ దాన్ని ఆమోదించకుండా ప్రజలని మోసం చేస్తున్న పార్టీ ఈ రోజు బీజేపీ పార్టీ।